ఒక ముఠానేమో డాక్టర్లుగా చదివి ఉన్నత స్థితికొచ్చి 3000 కిలోల పేలుడు పదార్థాలు పెట్టుకుని దేశమంతా బాంబు పేలుళ్ళు సృష్టించి డ్రోన్లతో మందు ఏది ఈ పేలేటటువంటి పదార్థాలు తయారు చేసి డ్రోన్లకు అనుసంధానించి ఏకకాలంలో దేశం మొత్తంలో వేలాది మందిని చంపాలని ప్లాన్ చేసుకుంది. ఆ గ్రూపుది అసలోళ్ళు పట్టుబడేటప్పటికి ఒకడు తను చస్తూ 13 మందిని చంపాడు. వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలు చెక్ చేస్తున్నటువంటి సందర్భంలో పోలీస్ స్టేషన్ అయిపోయి మరొక 13 మంది చనిపోయారు. ఇంత అరాచకానికి కారణమైనటువంటిది ఒక ముఠ. అది ఈ దేశాన్ని నాశనం చేసి ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి పేలుళ్ళనే ఆయుధంగా ఎంచుకున్నటువంటి ముఠ. వీళ్ళందరూ చదువుకున్న రాక్షసులు. ఇది ఒకటి. రెండవ వాడు ఇంకొకడు చదువుకున్నటువంటిడే, అతను డాక్టరే, చైనాలో చదువుకుని ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఇది సాఫ్ట్ టెర్రరిజం అంటే మనకి తెలియకుండానే మనల్ని చంపేస్తారనమాట. ఆముదం నుంచి తీసే చోటు రెసిన్ పట్టుకుని దాంతో మనం తినే ప్రసాదాల్లోనూ మనం తాగేటటువంటి నీళ్లలోనూ వేసి అది కాస్త తాగిన తర్వాత తిన్న తర్వాత డాక్టర్లకు కూడా అంతు పట్టకుండా ఉన్నట్టుండి శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని ప్యారలైజ్ అయిపోయి నాశనం అయిపోయి చచ్చిపోవడం 48 గంటలు. అంటే అక్కడ వేలాది మందిని చంపాలన్నటువంటి కుట్ర, హిందువుల్ని చంపాలన్న కుట్ర. ఇవి రెండు వ్యవహారం ఒక పక్కన ఉంటే ఇప్పుడు తాజాగా 3000 పిస్టల్స్ 50 క్యాట్రిడ్జెస్ రికవర్ అయినాయి. 72 సంవత్సరాల హకీం సలావుద్దీన్ అలియాస్ లాలా, లక్నోలో లాలా అలియాస్ హకీం సలీముద్దీన్ సలాహుద్దీన్ అనేటటువంటి వాడి దగ్గర లక్నోలో దొరికినటువంటి ఇవి. అంటే ఫారెన్ వెపన్స్ ఉన్నాయి, ఇందులో బోలెడన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. అంటే ఒక దేశంలో ఎలాంటి అల్లకల్లో సృష్టించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. మనుషులందరినీ చంపేస్తే, కనబడ్డోళ్ళందరినీ చంపేస్తే మిగతా వాళ్ళందరూ ఇస్లామిక్ మతంలోకి మారిపోతారా? మతరాజ్య స్థాపన సాధ్యమవుతుందా? లేదా వీళ్ళు చస్తూ ఎంతమందిని చంపినందుకు అక్కడ అంతమంది అమ్మాయిలు రెడీలో అట్టి పెట్టుకుంటారా? సాధ్యమవుతుందా? అసలు ఇంత దరిద్రులు, ఇంత రాక్షసులు ఎలా పుడుతున్నారు, ఎలా పెరుగుతున్నారు ఈ దేశంలో? ఇదే అర్థం కావట్లేదు.